మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 100వ భాగము. ఈ రెండవ ప్రకరణంలో, ద్వితీయ ప్రకరణంలో, వైతథ్య ప్రకరణంలో జగన్మిథ్యాత్వ తత్వాన్ని యుక్తితోనూ శృతి ప్రమాణాలతోనూ నిరూపించారు. ఈ ప్రకరణంలో 38 కారికలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక జ్ఞాన గుళికలా ఉన్నాయి. అందున ఆఖరి 7-8 కారికలు మరీని. ఈనాడు ఆఖరి కారికను మొదలుపెట్టుకున్నాం పోయినసారి. దాన్ని ఈనాడు కంప్లీట్ చేసుకుని ఈ వైతథ్య ప్రకరణాన్ని ఈనాడు అధ్యయనాన్ని ముగించుకుంటాం. అధ్యయనం ముగిసిందంటే అంత అయిపోయిందని కాదు. ఆ అధ్యయనంలో నేర్చుకున్నటువంటి అంశములను మనము తు చ తప్పకుండా ఆచరణలో పెట్టవలసి ఉన్నది. ఒకసారి అందరూ మనసులో ఓం అనుకోండి. ఓం ఓం ఓం. 35వ కారిక నుంచి ఒక్కసారి మొదలు పెట్టుకుని 38లకు వెళదాం. వీతరాగ భయక్రోధైః మునిభిర్వేదపారగైః నిర్వికల్పః హి అయం దృష్టః ప్రపంచోపశమోద్వయః. సాధనలను చెప్తున్నారు. విగత రాగ ద్వేష భయ క్రోధ ఆది సర్వ దుఃఖైః సర్వదా. వీటన్నిటిని విగత తొలగించుకొని పోగొట్టుకొని. మునిభిః అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలతో పరిపక్వం చెందినటువంటి వారై ఉండాలి. వేదపారగైః వేదాంతార్థ తత్పరై. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నిర్వికల్పః ఏ వికల్పములు లేని సర్వలోక వ్యవహార ఉపశమనం. సర్వలోక వ్యవహారాలే వికల్పాలు. ఆ వికల్పాలు లేనటువంటి స్థితి అయినా అయం అయమాత్మ దృష్ట చూసిన వారు చూస్తారు, చూడాలి. హి నిశ్చయంగా అది ఎటువంటిది? ప్రపంచ ఉపశమః అద్వయః. ప్రపంచం అంటే ఏమిటి? సకల నానాత్వం. మనం ఏమిటేమిటి చూస్తున్నాము? ఈ భిన్నత్వం అంతా, ఈ నానాత్వం అంతా ప్రపంచం. ఆ ప్రపంచం యొక్క ఉపశమనం అయిపోయింది. అంటే ఏ విధమైనటువంటి జ్ఞేయాలు, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యము మూడు ఒకటే అయినటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ జ్ఞేయం జ్ఞానం అనేటటువంటి త్రిపుటి లేకుండా ఉండేటటువంటి అద్వయ స్థితి, దానిని చేరుకోండి అంటున్నారు. 30. ఇంకొకటి ఉంది, ఇది సరిపడదు బాబు, ఇంకొకటి కూడా చేర్చుకో అన్నారు. అదేమిటి? తస్మాద్యేవం విదిత్వైనం
Tasmat, because of these reasons which are discussed in these two chapters, evam, ఈ అద్వయ ఆత్మను విదిత్వా తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకొని ఏనం ఈ ఆత్మయందు అద్వైతే అద్వైతం నందు స్మృతిం బుద్ధిని యోజయేత్ నియోగించవలెను అంటే నిధిధ్యాసన నిరంతర నిధిధ్యాసన చేయవలెను. అలా చేయడం వల్ల ఏంటవుతుంది? అద్వైతం సమ్యక్ అనుప్రాప్య, అద్వైతం సమానుప్రాప్య, చక్కగా అద్వైతాన్ని పొంది, ఇక్కడ పొందడం అంటూ ఏమీ లేదు, ఉండడమే. బీయింగ్ ఓన్లీ, నాట్ బిగెటింగ్ ఆర్ గెటింగ్ ఆర్ బికమింగ్. ప్రాప్య, అనుప్రాప్య అంటే నీవే అని తెలుసుకుని జడవల్ లోకమాచరేత్, జడుని వలె ప్రవర్తించుము. కండక్ట్ లైక్ ఎన్ ఇనర్ట్ మ్యాటర్. డోంట్ బి షోయి, డోంట్ బి పాంపస్. అప్రఖ్యాపయన్ ఆత్మానం, నిన్ను నీవు ప్రకటించుకోకుండా, నిన్ను నీవు అడ్వర్టైజ్ చేసుకోకుండా, వీడియోలు, ఫోటోలు, పేపర్లు, మీడియాలలో వచ్చేయాలనేటువంటి డాంబికం లేకుండా, అహం ఏవం విధ, నేనింత వాడిని అంతవాడిని అనేటటువంటి ప్రకటన లేకుండా, జడత లేకయుండు జడుని భంగి, జడత లేకయుండుము జడుని భంగి, జడవల్లోకమాచరేత్. అప్పుడు ఆ స్థితిలో ఏమవుతుంది? నిస్తుతి. దేవరుణము మరి లేదు, దేవ పూజలు, దేవయజ్ఞాలు మరి లేవు. నిర్నమస్కార, ఋషి రుణము, ఋషి యజ్ఞము లేదు. నిస్వాధాకార, పితృరుణము, పితృయజ్ఞాలు లేవు. దాంతోపాటు భూతయజ్ఞము లేదు. ఉన్నదొక్క బ్రహ్మయజ్ఞమే. బ్రహ్మయజ్ఞం అంటే స్వాధ్యయనము, అడిగిన వాళ్లకు నాలుగు మొక్కలు చెప్పడం, ఆత్మభావంలో ఉండడం, అదే బ్రహ్మయజ్ఞం. అటువంటి వాళ్ళకి రెండిళ్ళు ఉంటాయండి. నికేతశ్చ చల అచర, చల కదిలే ఇల్లు, అదే ఈ శరీరము. ఈ శరీరం అనే ఇంటిలో 5% ఆఫ్ ద టైం ఏదో శరీర పోషణార్థము, లోక సంగ్రహార్థము ఉన్నప్పటికీ కూడా అచల నికేతనంలోనే, అచలమైనటువంటి ఆత్మలోనే, ఆ ఇమ్మొబైల్ ఫిక్స్డ్ కాన్స్టెంట్ స్థిర నికేతనంలోనే ఉంటారు. ఉంటూ ఎలా ఉంటారు? యతి భవేత్ సన్యాసివిక, ఎటువంటి సన్యాసి? ఆశ్రమ సన్యాసము, వివిధిష సన్యాసం కావచ్చు, లేకపోతే గృహస్థు వానప్రస్థు దాటినటువంటి సకల ఏషణలను త్యజించి సంగరాహిత్యంతో తన ఇంట్లోనే ఉంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతున్న విద్వత్ సన్యాసిగా కానీ భవేత్, అయి తీరవలెను. విధివాక్యం. యాదృచ్ఛికో భవేత్, ఏది ఎలా వస్తే వచ్చిందని అలా యాక్సెప్ట్ చేయి. డోంట్ బి చూజీ దట్ ఇట్ షుడ్ బి లైక్ దిస్, సన్ షుడ్ బిహేవ్ లైక్ దిస్, డాటర్ ఇన్ లా షుడ్ లిసన్ లైక్ దిస్. ఆల్ దట్ ఈస్ గాన్. యాదృచ్ఛికో భవేత్, యదృచ్ఛాలాభ సంతుష్ట, ద్వంద్వాతీత, విమత్సర, సమః సిద్ధౌ చ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అటువంటి స్థితిలో ఉండవయ్యా. అయిపోయింది. 8వ కార్యక్రమం వచ్చాం. ఏమిటి చేయాలి ఇప్పుడు? తత్వమాధ్యాత్మికం దృష్ట్వా, ఆధ్యాత్మికం మైక్రోకాసం, వ్యష్టి, నీ లోపల ఏ అనుభవాలు, నీ ఏ చలనాలు కలిగినా మనస్సులో, అవన్నీ కూడా ఆత్మ యొక్క చలనమే. వాటి సారము ఆత్మయే, వాటిలోనున్న ట్రూత్ ఆత్మయే, వాటిలోనున్నటువంటి ప్రత్యేగాత్మనే నీవు దర్శించు. తత్వం దృష్ట్వా తు బాహ్యతః, బయట ఏదైనా చూస్తే అక్కడ ఇది ఇలా ఉందండి, ఇది గులాబీ అండి, అది ఏనుగండి, ఇది గడ్డి పరకండి, అది పురుగండి అనేటటువంటి భావము వదిలి అన్నిటిలోనూ తత్వమునే, సారమునే దర్శిస్తూ సీ ద ట్రూత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు సీ అవుట్ సైడ్. కనులు తెరచిన, కనులు మూసిన తత్వమునే చూస్తూ ఉండు. అప్పుడు ఏమవుతావు నువ్వు? తత్వీభూత, ఆ తత్వమే, ఆ సారమే, ఆ బ్రహ్మమే, ఆ ఆత్మయే, ఆ ట్రూతే అయిపోతావు. తదారామ,
దాని యందే విహరిస్తూ, దాని యందే రమిస్తూ, దాని యందే విశ్రాంతి తీసుకుంటూ ఉంటావు. త- తత్వాత్, తత్వము నుండి, అప్రచ్యుతో భవేత్, జారిపోకూడదు, జారిపోరాదు సుమా అంటూ హెచ్చరిస్తున్నారు. అంటే ఇంత కష్టపడి పొందావు, ఈ తత్వీభూతుడవయ్యావు, అటువంటి తత్వం నుంచి జారుబాటు లేకుండా ఉండు. ప్రమాదో వై మృత్యువహం బ్రవీమి. సనత్సు జాతీయుల వారు చెప్పారు, ప్రమాదం, జారుబాటు, అనాత్మలోకి మళ్ళీ జారిపోవడమే మృత్యువు. ఆత్మయందు ఉండడమే, సత్యం దగ్గర ఉండడమే నిజమైనటువంటి జ్ఞానం. ఓకే, ఒకసారి మళ్ళీ చదువుకుంటాం శ్లోకం. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః తదారామః తత్వాదప్రచ్యుతో భవేత్. ఆధ్యాత్మికం, తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా, తాను ఉంటున్నాను అనుకుంటున్నటువంటి దేహాదలయందున్న తత్వాన్ని, సారాన్ని, సత్యాన్ని దర్శించి తెలుసుకొని, బయట ఉండే పృథివ్యాధులయందు పంచభూతములతో నిర్మాణమైన జగత్తు యందున్న తత్వమును, సారమును, సత్యమును కూడా దర్శించి, తత్వం దృష్ట్వాతు బాహ్యత, తానే ఆ తత్వముగా, సారముగా, సత్యముగా అయినవాడై, తత్వీభూత తదారామ, ఆ తత్వమునందే, ఆ సత్యమునందే, ఆ తురీయన్నందే, ఆ సాక్షి ఆత్మయందే, ఆ సాక్షి చైతన్యమునందే రమించుచున్నవాడై, తత్వాత్ అప్రచ్యుత భవేత్, తత్వము నుండి ఎన్నడూ జారిపోనివాడై ఉండవలెను. జారిపోకుమీ అంటూ హెచ్చరిస్తూ విధివాక్యంగా చెప్తుంది. బాహ్యం పృథివ్యాధి తత్వం. బాహ్యం అంటే ఏమిటి? పృథివ్యాధి తత్వం. ఆధ్యాత్మికం చ దేహాది లక్షణం. బయట ఉన్నది మ్యాక్రోకాసం, లోపల ఉన్నది మైక్రోకాసం. ఈ రెండు కూడా రజ్జునందు ఆరోపించబడిన సర్పము వలె, స్వప్నంలో చూసిన దృశ్యాల వలె, ఇంద్రజాలకుడు కల్పించినటువంటి అసత్యమైనటువంటి మాయల వలె, రజ్జు సర్పాదివత్, స్వప్నమాయాదివత్ చ అసత్, ఇవన్నీ మిథ్య. ఎలా తెలుస్తుందండి? వాచారంభణం వికారో నామధేయం. ఇవన్నీ పేర్లు, రూపాలు అన్నీ కూడా ఉంది, మాట మాత్రమే. తత్వమిచ్చేవ సత్యం, మృత్తికిచ్చేవ సత్యం, తత్వమిచ్చేవ సత్యం, స ఆత్మా స విజ్ఞేయ, అది నువ్వే, తత్వమసి ఇత్యాది శృతి. ఆత్మా చ బాహ్యాభ్యంతరో హి అజః అపూర్వః అనంతరః అబాహ్యః కృత్స్నః ఆకాశవత్ సర్వగతః సూక్ష్మః అచలః నిర్గుణః నిష్కలః నిష్క్రియః. ఎన్ని రకాలైన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అన్ని ఆత్మ యొక్క తటస్థ లక్షణాలన్నిటినీ చెప్పి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినటువంటి తత్సత్యం, ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మను, స ఆత్మ, అదే ఆత్మ, అది ఎవరు? తత్వం అసి, అది నీవే అని తెలుసుకున్నటువంటి స్థితి. ఓకే. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః, మే యు నాట్ లూజ్ సైట్ ఆఫ్ ది ఆత్మతత్వ ఎట్ ఎనీ టైమ్, ఎనీవేర్, ఇన్ ఎనీథింగ్, వెదర్ యు ఆర్ విత్ ఓపెన్ ఐస్, with the bahyatah or with the closed eyes, adhyatmikam. With open eyes, see the tattva outside. With the closed eyes, see the tattva inside. అప్పుడు రెండు ఉన్నాయండి, బయటోటి లబ్బే, రెండు ఒకటే తత్వం. బాహ్యాభ్యంతరాలు అనేవి నీ బాడీ యొక్క గోడ వలన, ఈ గోడ నీకు లేదనిపిస్తే అప్పుడు బాహ్యము అంతరము అనేటటువంటి డివిజన్ ఎక్కడుంది? లేదు. ఆత్మతత్వము బాహ్యంగా సద్రూపము, అంతరంగా సచ్చిద్రూపంగా ఉంది. ఆ రెండు ఒక్కటే, ఆ ఒక్కటే నువ్వు. తత్వీభూత తదారామ తత్వాదప్రచ్యుతో భవేత్. ఆత్మతత్వము నుండి జారిపోరాదు. తత్వీభూత,
బికమ్ వన్ విత్ ద తత్వం. దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ యూ అట్ ఆల్. అందుకే ఏమిటన్నారు? జడవల్లోకమాచరేత్, కండక్ట్ లైక్ ఎన్ ఎనర్ట్ మ్యాటర్, లైక్ ఎ టేబుల్ ఆర్ ఎ చైర్. టేబుల్ మనం కాలు పెట్టి తన్నేమనుకోండి, టేబుల్కి రాగద్వేషాలు కలుగుతాయి ఏంటి? అలాగే ఉండు. కనులు తెరచిన, కనులు మూసిన ట్రూతే, సారమే, తత్వమే, సత్యమే, సాక్షి చైతన్యమే. తదారామః, ఆత్మయందే రమించుము. రమంతి పండితా, సంపూర్ణ మోహ విరహితులు ఎరుగుదురు నిన్ను ఇందిరా రమణ. ఇతరులకు అంటే ఆత్మభావం లేని వాళ్లకు నేను నెరుగతరమా అన్నారు అన్నమయ్య. బాహ్యం పృథివ్యాది తత్వం. బాహ్యం అంటే పృథ్వీ మొదలైన తత్వాలు. తత్వం అంటే ఏమిటి? ట్రూత్, సత్యం, ఎసెన్స్, సారం. ప్రపంచం యొక్క తత్వాన్ని చూడు, సారాన్ని చూడు. ప్రపంచం యొక్క సారం ఏమిటి? అద్వయాత్మ. సకల ద్వైత ప్రపంచం యొక్క తత్వాన్ని దర్శించు అంటున్నారు. నిజాలు ఎన్నుంటాయి? ఫ్యాక్ట్ అండ్ ట్రూత్. ఫ్యాక్ట్ అంటే నిజం. నిజాలు ఎన్ని ఉంటాయి? ఎన్నైనా నిజాలే. ఐ వాజ్ ఇన్ వైజాగ్ around the 40 years back. It's a truth. Now is the truth? Now I am not in Vizag now. ఎన్నైనా ఉంటాయి, కానీ సత్యం ఇప్పుడు ఒక్కటే ఉంటుంది. సత్యం మారదు. అనాత్మ అనేటువంటి మిథ్య, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ మీన్స్ మిథ్య. మైక్రోకాసం బాహ్యం, మైక్రోకాసం ప్రపంచం, సమష్టి. మైక్రోకాసం ఆధ్యాత్మికం, వ్యష్టి, అంతరం. దెర్ ఆర్ టూ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. వన్ ఫ్యాక్ట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ మై సెల్ఫ్. Every moment is a changing body mind complex. That is the microcosm. There is a thing outside which is also changing. Every moment పొద్దున్న ఉండే ఎండ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న వాన కొంతసేపటికి చీకటి. ఈ మైక్రోకాసం మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ నిజాలు. కొంతసేపు ఉంటాయి, కొంతసేపు ఉండవు. వ్యష్టి, సమష్టి, వీటికి ప్రమాణం ఉంది. ఐ కెన్ వెరిఫై దెమ్. బట్ ట్రూత్ అనేది తత్వము ఏ ప్రమాణంతోనూ పట్టుకోలేనిది. ట్రూత్ ఎన్ని ఉంటుంది? ఒక్కటే. ఎందుకు? అది సబ్జెక్ట్ అయిన నువ్వే కాబట్టి. అద్వయ ఆత్మయే. కనపడుతున్న అనేక ఫ్యాక్ట్స్, ఆధ్యాత్మిక బాహ్య ప్రపంచాలలో ఉన్నటువంటి ఏకైక తత్వాన్ని చూడు. ఏకమేవా అద్వయం బ్రహ్మ. రజ్జు సర్పాదివత్, త్రాటిపై ఆరోపిత సర్పము వలె. స్వప్న మాయాదివత్, స్వప్నము ఇంద్రజాలం వలె. అసత్ మిథ్యా. దే ఆర్ ఓన్లీ ఫ్యాక్ట్స్. దే ఎగ్జిస్ట్ ఎట్ ఎ పర్టికులర్ టైం. దే డోంట్ హ్యావ్ ఎ కంటిన్యూటీ. త్రికాల ఆపాధ్యము కాదు, మారేవి, పరతంత్రమైనవి. వీటి సారము ట్రూత్, తత్వము మారదు. రైళ్ళు ఎన్నో వచ్చిపోతూ ఉంటాయి. ఆ ఫిక్స్డ్గా ఉన్న ప్లాట్ఫామ్ మారదు, అది అలాగనే ఉంటుంది. అదేవిధంగా ఆధారమైనటువంటి, ఆయతనమైనటువంటి, ఆస్పదమైనటువంటి తత్వాన్ని చూడు. ఆచారంభణం వికారో నామధేయం. ఎన్నో శృతులు చెప్తున్నారు. ఆత్మాచ బాహ్యాభ్యంతరో హి అజః, ముండకోపనిషత్తు. అపూర్వ, అనంతర, అబాహ్య, కృత్స్న అనేటటువంటిది బృహదారణ్యకం. ఆకాశవత్ సర్వగత, సూక్ష్మ, అచల, నిర్గుణ, నిష్కల, నిష్క్రియ అనేటటువంటివి వేర్వేరు ఉపనిషత్తులు. తత్ సత్యం, అదే సత్యం. అది ఎవరు? స ఆత్మ. అదే ఆత్మ. ఆత్మ అంటే యువర్ ఇన్వెల్లింగ్ ప్రత్యేగాత్మ. తత్వం అసి, అది నీవే. నచక్షుషా గృహ్యతేనాపి వాచ, నాణ్యైర్దేవై తపసా కర్మణా వా, జ్ఞానప్రసాదేన విశుద్ధతత్వం తతస్తు తం నిష్కలం ధ్యాయమానః. సో ఇత్యేవం తత్వం దృష్ట్వా తత్వీభూతః తదారామో న బాహ్యరమణః. ఆ తత్వమునందే రమిస్తూ బాహ్య రమణము లేకుండా, యథా అతత్వదర్శి కశ్చిత్ చిత్తం ఆత్మత్వేన ప్రతిపన్న చిత్తచలనం అనుచరితం ఆత్మానం మన్యమానః తత్వాచలితం దేహాదిభూతం ఆత్మానం కదాచిత్ మన్యతే ప్రత్యుతః అహం ఆత్మతత్వాత్ ఇదానీం ఇతి. ఇంకొక సమయంలో సమాహితే తు మనసి కదాచిత్ తత్వభూతం ప్రసన్నాత్మానం మన్యతే ఇదానీం అస్మి
తత్వీభూత అంటే అది అర్థం. అంటే చూడండి విశ్లేషణ. మొదటి పాదం తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా, తత్వం దృష్ట్యా తు బాహ్యత అయిపోయింది. రెండవ పాదము ఇత్యేవం తత్వం దృష్ట్యా, ఆఫ్టర్ ఫార్ములియస్ట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ యాజ్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఉపనిషత్ అండ్ ఎల్స్వేర్ ఆల్సో అండ్ ఇన్ భగవద్గీత, హౌ దెర్ ఈస్ హౌ టు అండర్స్టాండ్ దెర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ ట్రూత్ యాజ్ సీన్ ఇన్ ద బాహ్యం అండ్ ఆల్సో అంతరం. యు సీ మెనీ, బట్ అవిభక్తం చ విభక్తే అవిభక్తం చ విభక్తేషు అవిభక్తం చ భూతేషు ప్రవిభక్తమివ చ స్థితం. అవిభక్తమైన విభక్తంలా కనపడుతుంది. తదారాము ఆత్మయందే రమణం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఆత్మయందే రమించాలి. రమించడం ఆత్మారామం. బాహ్య రమణము లేదు, ఇంద్రియాలతో పని లేదు, ఇంద్రియ రమణం లేదు. ఎందుకు ఇంద్రియ రమణం పనికిరాదు? ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయో నయతే ఆద్యంతవంతః కౌంతేయ. ఓ కౌంతేయ, ఓ అధ్యయన భారతీ సభ్యురాలా, ఆద్యంతవంతః ఏమిటి? సంస్పర్శజా భోగ అంటే ఇంద్రియ సంపర్కాలతో కలిగినటువంటి భోగములు ఆద్యంతవంతః క్షణికంగా ఉండిపోతాయి. ఏ సుఖం మాత్రము ఉన్నదండి ఇంతవరకు? అన్నీ పోయాయి. అలాగే దుఃఖాలు, అవి దుఃఖయోనయ. దే ఆర్ ది ఆరిజిన్ ఆఫ్ సర్వ దుఃఖ. జన్మ దుఃఖం, జరా దుఃఖం, దుఃఖం దుఃఖం అన్నట్టుగా. కౌంతేయ, ఓ సాధకుడా, నతేషు రమతే బుధ. ఆ ఇంద్రియ భోగముల యందు బుధులు రమించరు. మరి ఎక్కడ రమిస్తారు? తదారామో అంటే ఆత్మతత్వం ఎందే రమించండి. ఇంద్రియాల రమణం దుఃఖభూయిష్టం, వచ్చిపోయే విషయాలు. పండితులు వీటిని సరకు గోనరు. ఇక నుంచి అత్యంత ముఖ్యమైన బోధ. లాస్ట్ టైం కొంత అర్థం చేసుకున్నాము, మళ్ళీ కూడా కొంచెం చెప్తాను వినండి. అజ్ఞాని వలె జ్ఞాని ఈ తప్పు చేయడు అంటున్నారు భగవత్పాదులు. అజ్ఞాని ఏం తప్పు చేస్తాడు? జ్ఞాని ఏమీ తప్పు చేయడు. ఇప్పుడు ఏదీ చదువుకోకుండా, శ్రవణ మననాలు లేకుండా, ఆత్మజ్ఞానం వైపు కూడా రానటువంటి అనధికారి గురించి చెప్పటం లేదు. వాడు కాలేజీలోనే జ్ఞానం లేదు, వాడు పాస్ అవుతాడా లేదా క్వశ్చన్ లేదు. అటువంటి వాడి గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఒక ఆమె ఉన్నది, ఈ గ్రూప్లోనే ఉన్నారనుకోండి. శ్రవణాన్ని గట్టిగా 8 ఏళ్లుగా చేశారు, పూర్తిగా ఉపనిషత్తులు విన్నారు, భగవద్గీత విన్నారు, ఎన్నో రకాలైనటువంటి గురువారుల బోధనలు అన్నీ విన్నారు. విని, నేను పొద్దున్న ధ్యానంలో ఉన్నప్పుడు ఆత్మతత్వం చాలా బాగా తెలిసిందండి, కానీ ఇప్పుడు సాయంత్రం ఎదురుకెళ్ళి మళ్ళీ నా తాలూకా రాగద్వేషాల్లో ఉన్నానండి అంటారు. అలాగే ఉంటాము అంటూ చెప్తున్నారు. అజ్ఞాని మనసే తానై వ్యవహరిస్తాడు. వేదాంతం బాగా శ్రవణం చేస్తాడు. మనస్సులోని ఆలోచనలతో అయ్యో ఆత్మ నుండి జారిపోయానే. ధ్యానంలో ఉన్నప్పుడు కూడా, ధ్యానంలో ఉన్నప్పుడేగా మనసు ఎటో పరిగెడుతుంది. ధ్యానం నుంచి జారిపోతారు, మళ్ళీ మనసు ఇటు పరిగెట్టిందని తెలుసుకుంటారు. అయ్యో నేను ధ్యానంలోంచి జారిపోయాను అని మనసును తీసుకెళ్ళి మళ్ళీ ఎందుకు? యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ స్టిల్ యు ఆర్ ద మైండ్. మళ్ళీ ఆత్మతత్వ కోసం ప్రయత్నం చేస్తారు. మనసు ఆత్మతత్వం నుండి జారిపోతే నేను ఆత్మ నుండి జారిపోయాను అంటాడు. అక్కడ నేను అంటే ఎవరని అనుకుంటున్నాడు అతను, ఆమె? మనసు అనుకుంటున్నాడు. ఎందుకు? ఆత్మ వేరు. నేను స్టేజ్ మీద నుంచి కింద జారి పడిపోయాను. ఎందుకు ఎందుకు జారిపోగలిగాను? స్టేజ్ వేరు, నేను వేరు. అది పాసిబుల్. బట్ నేను స్టేజ్ మీద నుంచి జారి పడిపోయినట్టుగా ఆత్మతత్వం నుంచి జారి పడిపోయాను అనడానికి వీలు లేదు. ఎందుకు? నువ్వు తత్వీభూతుడు అయ్యావు. తత్వీభూతుడు అవుతావు, నువ్వు తత్వమే నువ్వు అయిపోయావు. నువ్వే స్టేజి, మరి స్టేజ్ నుంచి ఎలా జారిపోతావు? ఆ స్టేజి ఏదైతే ఉన్నదో, ఆ వెనకాలన్న ఆధారము, ఏదైతే ఆయతనము, ఏదైతే ఆస్పదము, ఏదైతే సబ్స్ట్రాటము, ఏదైతే సారము, ఏదైతే ఆ, అక్కడ ఉన్నటువంటి తత్వము, అదే నీవు. అక్కడి నుంచి ఎలా జారిపోతావు? కానీ అజ్ఞానంలో నేను స్టేజ్ నుంచి జారిపోయాను, మళ్ళీ స్టేజ్ ఎక్కాలి అంటున్నట్టుగా నేను ఆత్మతత్వం నుంచి జారిపోయాను, మళ్ళీ ఆత్మతత్వం కోసం ప్రయత్నం చేస్తాను. తత్వం నుండి జారిపోతే అజ్ఞాని మనస్విలా ఉంటాడు. జారిపోయిన స్థితిలో ఆయన మనసుతో వ్యవహరిస్తాడు.
జ్ఞాని ఆత్మ కంటే వేరు కాడు. ఎన్నడూ ఆత్మ నుంచి జారిపోయాను అనడు. ఆచార్య సేస్ జ్ఞాని నెవర్ థింగ్స్ ఐ హ్యావ్ స్లిప్డ్ ఫ్రమ్ ది ఆత్మ. యు ఆస్క్ ఎనీ జ్ఞాని రమణ మహర్షి ఆర్ Ramatirtha Swami or Sachidananda Prabhu or any of these great giants, saints and giants, they will never say they are not Atma. Why? I am the Atma. Where is the question of slipping from the Atma when I am the Atma itself? The moment I say I have slipped from Atma, the meaning of that word I is not Atma or something else. What is that something else? There are only two things. One is the Atma, the other is the Anatma. So then you think you are the Anatma, you are the body mind. You understand? Whenever you have not attained to the Paripakva Atma Jnana, we keep on shuttling between Anatma and Atma. When we are in the Atma Bhava, we say I am in the Atma. When we are in the Mano Bhava or Deha Bhava, we say I have slipped and I have to try. ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా ప్రయత్నం చేయాలి. ఎవరు ప్రయత్నం చేయాలి? ఆత్మ అయితే ప్రయత్నం చేయక్కర్లేదు. శరీరమైన నువ్వు అనుకుంటున్న నాళ్ళు ప్రయత్నం చేసినా వీలు కాదు. శరీరం అని అనుకున్నంత కాలము ప్రయత్నం చేసినా వీలు పడదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిస్తూ ఉంటావు. ఆత్మే అని తెలుసుకుంటే ఇక ప్రయత్నం చేయాల్సిన పనే లేదు. అదే న ముక్తో న ముక్త న ముముక్షు న మోక్ష. అది చెప్పారు కదా. అక్కడ ఉత్పత్తి లేదు, ప్రళయం లేదు, బంధం లేదు, మోక్షం లేదు, ముక్తుడు లేడు, ముక్తి లేదు. శ్లోకం విన్నాం కదా. ఎందుకు? ఆ స్టేట్లో దెర్ ఇస్ నథింగ్ లైక్ నాట్ బీయింగ్ ఆత్మ. జ్ఞాని విల్ సే ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ స్లిప్పింగ్ ఫ్రమ్ ది ఆత్మ. ఆత్మ నుండి నేను వేరుపడుటకు సంభవము కాదు. ఎందుకు? నా పేరే ఆత్మ. మీ పేరేదో పలానా స్వామీజీ అనోను. దట్ ఈస్ ఆల్ వాట్ యూ పీపుల్ కాల్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ నేమ్ ఆర్ దిస్ ఫార్మ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ ఆమ్ ఆత్మ ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు ద అజ్ఞాని. దీనికి వ్యతిరేకంగా అజ్ఞాని ఇప్పుడు భాష్యం. యథా, ఏ విధముగా, అతత్వదర్శి, తత్వమును చూడనటువంటి వాడు అంటే అనాత్మభావంలో ఇంకా కొంతసేపైనా ఉంటున్నవాడు, తాను ఆత్మని గ్రహించలేదు, తత్వీభూతుడు కానివాడు, అతత్వదర్శి కశ్చిత్, వాడు ఎవడు? ఎవడైనాను మనమే. ఏ విధముగానైతే ఆత్మదర్శనము లేనటువంటి వాడు ఒకడు యథా యథా అతత్వదర్శి కశ్చిత్, జస్ట్ యాజ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ క్లెయిమ్ ఐ ఆమ్ ది సచ్చిదానంద ఆత్మ అండ్ హూ రాంగ్లీ థింక్స్ ఐ ఆమ్ ద మైండ్ బాడీ కాంప్లెక్స్, వాట్ డస్ హీ డూ? ఏం చేస్తారు? కశ్చిత్ చిత్తం ఆత్మత్వేన ప్రతిపన్న. కశ్చిత్ ఒకానొకప్పుడు, చిత్తం మనసు, ఆత్మత్వేన ఆత్మయే అని, ప్రతిపన్న అంటే ఫర్మ్ నిశ్చయం, మిస్అండర్స్టాండింగ్ ద మైండ్ యాజ్ ఆత్మ, తన మనస్సునే ఆత్మస్వరూపంగా ప్రతిపన్న స్వీకరించిన వాడై. దిస్ ఇస్ అ మిస్టేక్. మనసే తానని నిశ్చయముగా అనుకునిన వాడై. చిత్తచలనం, మనసు యొక్క కదలిక, అలా స్వీకరించి మనసు కదిలితే తాను దాంతో పాటుగా కదులుతూ, అనుచలితం, చిత్తచలనం అనుచలితం, మనసు ఎటు కదులుతూ ఉంటే తను కూడా అటే కదులుతూ, దాంతోపాటు తాను చలించిన వాడై, మనసు జారిపోతే తాను జారిపోయానని భావించి, మనసు అనే రైల్లో కూర్చున్నవాడై, ఆ రైలు వెళుతూ ఉంటే తను వెళుతున్నాడు అనుకుంటున్నాడు, ఆ రైలు ఆగిపోతే తను ఆగిపోయింది అనుకుంటున్నాడు. కానీ నిశ్చలమైన ప్లాట్ఫారాన్ని తాను కదిలే రైలు కాదని తెలుసుకోలేదు. భావించి చలితం ఆత్మానం మన్యమాన, చలితం అయ్యో నేను, చలితం ఆత్మానం ఆత్మ నుండి జారిపోయానే అని మన్యమాన అనుకుంటూ ఉంటాడు. ఎందుకు? అతనికి నేను అంటే అక్కడ బియ్యం అయ్యే గాని ఆత్మ కాదు. హీ స్టిల్ అండర్స్టాండ్స్ ద వర్డ్ నేను, ద ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్, మోస్ట్ డేంజరస్
singular first person singular number, and most profound knowable first person singular number, that capital I and the small I. He thinks he is the small I, the dangerous I, and forgets that he is the capital I, the profound immanent Atma. Instead of saying mind has slept, he says I have slept. తత్వాచలితం, నేను తత్వము నుండి జారిపోయాను అనుకుంటాడు. దేహాధిభూతం, దేహ ఆది, దేహము మొదలైన వాటితో చేయబడ్డాను. ఈ ఐడెంటిఫైస్ ఈజ్ నాట్ ఆత్మభూతం, ఈజ్ దేహాధిభూతం. ఆత్మభూతో భవ, తత్వీభూతో భవ, సారభూతో భవ, ట్రూత్ భూతో భవ, ఎసెన్స్ భూతో భవ, సాక్షిభూతో భవ. చెప్తే మళ్ళీ వీడు దేహాదిభూతం. హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ మైండ్ అండ్ కాంప్లెక్స్. ఆత్మానం మన్యతే, ఐఎమ్ బిఎంఐ. కుక్కతో కంటారు చూసారు, అదే. ఎంత వేదాంత శ్రవణం చేసినా మళ్ళీ నేను ఇది బాడీ మైండ్ కాంప్లెక్స్ అనుకోవడం ఏంటంటే, నాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన కదాచిత్ ప్రచ్యుతః అహం. ఇప్పుడు నేను జారిపోయాను. he looks upon himself as a fallen person when the mind forgets aham asmi. अपि चेदपि पापेभ्यो पापे సర్వేభ్యః పాపేభ్యో పాపకృత్తమః. అంటే ఎన్ని మార్లు జారిపోయినప్పటికీ కూడా, ఎంత అనాత్మగా దిగజారి వ్యవహరించిన వాడైనా కూడా అహమస్మి అని తెలుసుకుంటే సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నేను అహమస్మి అని ఇప్పుడు మర్చిపోయాను. పొద్దున్న ధ్యానంలోనూ అక్కడ మనం బృహదారణ్యకమో లేకపోతే మాండూక్యమో చదువుకుంటున్నప్పుడు, ఓహో అహమస్మండి, నేను శర్మ కాదండి, నేను నాగరత్నం కాదండి, నేను కమల కాదండి, నేను రవిప్రకాష్ కాదండి అని అర్థం అవుతుంది. అలానే ఉంటాం కూడా ఆ సమయంలో. మళ్ళీ క్లాస్ అయిపోయాక, ధ్యానం అయిపోయాక నేను మళ్ళీ జారిపోయాను అంటూ ఉంటాం. నేను ఎవరిని అనుకుంటున్నాను? నేను ఫలానా దేహం, ఫలానా మనసు, ఫలానా ఇంద్రియములు కలిగిన ఫలానా చోట ఉంటున్న వాడను అని అనుకుంటాను. మనసు విచలితమైనప్పుడు నేను ఆత్మతత్వం నుండి జారిపోయాను అనుకుంటాను. ఇంకోసారి ఏంటవుతుంది? సమాహితేతు, అంటే సమాహిత చిత్తము కలిగినప్పుడు, తమ సమాహితేతు మనసి కదాచిత్, అంటే ఇందాకలేమైంది? చలించినటువంటి మనసుతో పాటు తాను చలించి ఆత్మతత్వం నుండి జారిపోయానన్నాడు. ఇప్పుడు చలించినటువంటి ప్రచలిత మనసి, సమాహితేతు మనసి కదాచిత్, సమాహిత చిత్తుడే చలనము లేని మనస్సుగానున్నప్పుడు తత్వభూతం, నేను తత్వభూతుడను, నేను సారభూతుడను, నేనే ఆ ట్రూత్, ఆహమస్మి కాదు అహమస్మి అని తెలుసుకుంటాడు. ప్రసన్నాత్మానం, ప్రసన్నమైన ఆత్మస్వరూపుడ్డాను, డీరాయాలి. ఆత్మస్వరూపుడును మన్యతే తలంచును. ఇదానీం అస్మి తత్వీభూత ఇది, ఇప్పుడు ఆత్మతత్వమునందు ఉన్నాను అని మన్యతే తలంచును. అంటే రెండు స్టేట్స్ అండి. ఎవరైతే పూర్తి తత్వీభూతులు కాలేదో, బాగా చదువుకున్నారు, వీతరాగ క్రోధులయ్యారు, ముని అయ్యారు, వేదపారగై అయ్యారు, కొంత నిధిధ్యాసనం కూడా చేసి ఆ అద్వైతే యోజయత్ స్మృతం వరకు వచ్చారు. కానీ జారిపోతున్నారు. ఎందుకు? కొంతసేపు ఆత్మతత్వంలో ఉంటున్నాను, నేను అహమస్మి అంటున్నారు. కొంతసేపు మళ్ళీ నేను మనసు, ఇంద్రియాలు, శరీరము అనుకుని మళ్ళీ నేను తత్వం నుండి జారిపోయాను, ఇంకా గట్టిగా ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడము, దెర్ ఇస్ ఎ గోయింగ్, దెర్ ఇస్ ఎ జర్నీ, దెర్ ఇస్ ఎ గెటింగ్, దెర్ ఇస్ ఎ బిగెటింగ్, దెర్ ఇస్ ఎ బికమింగ్ అనేటటువంటి అవస్థలో ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ దేర్ ఆఫ్టర్ what happens to an ignorant person? Now, elaborate description of the mistakes committed by the ignorant person. ఇప్పుడు చెప్పిందే ఇంగ్లీష్లో చెప్తుంది. Who has studied the Vedanta, all right, but continues to think the mind as himself, the body as himself, and all the things around him are his. He has studied Vedanta thoroughly, but continues to think
the mind as the Atma. Therefore, when the mind thinks of the Atma, he thinks he is fine, I am Atma. When the mind slips from the Atma, he says, I have slipped from the Atma, I have to do some more trial and then become Atma. There is no becoming here. Means he is still thinking that he is BMI complex and Atma is very nice. How about Atma? You are saying, you are Sharma. How wonderful. Atma is very, very nice. Atma is Advayam. ఏకం శృతి అంతా చెప్పిస్తోంది. నాకు 500 ఉపనిషత్ ప్రమాణాలు, 25 భగవద్గీత శ్లోకాలు వెంటనే చెప్పగలను. ఆత్మ ఏకం అద్వయం. బట్ ఐఎమ్ సెపరేట్, ఆత్మ ఇస్ సెపరేట్. ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళము. సీరియస్ ఇంట్రాస్పెక్షన్, దీనినే తపస్సు అంటారు. తప ఆలోచనే. ఏది చూచినా తత్వాన్ని చూడడం తప్ప నామరూపాలతో అక్కడ ఉన్నటువంటి ద్వంద్వాలతో పని లేకుండా ఉండడమే తత్వీభూతులవడం. సౌందర్య లహరి శ్లోకం చూశారు, మిగతా పుస్తకాలలో ఉన్న వివరణ చూశారు. ఇగ్నోర్, లుక్ ఎట్ ఓన్లీ ద తత్వ. మహిషాసుర మర్దిని పఠిస్తున్నారు. మహిషాసురుడు వేరు, మర్దిని వేరు, మనసు వేరు, అలంకారాలైనటువంటి పుష్పజాతి వేరు, యుద్ధం వేరు అనే భావం పోయి వీటన్నిటిలో ఉన్న తత్వం ఒక్కటే. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యత తత్వీభూత తదారామః తత్వాదప్రచ్యుతో భవేత్. జ్ఞాని will not commit the mistake. Why he is telling this? పై గౌడపాద ఇస్ టెల్లింగ్ తత్వాద అప్రచ్యుతో భవేత్ అన్నీ చెప్పేశారు కదా. తత్వీభూతుడు అయిపోమన్నారు కదా, అయిపోయాడు కదా, మళ్ళీ జారిపోవద్దు అని ఎందుకు కాషన్ చెప్పడం? అదే జరుగుతుంది. 1000 మంది 1,000,000 మంది ట్రై చేసి ఆత్మజ్ఞానంలో స్థిరపడదామని ఆ తత్వీభూతులు అవ్వాలని ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరో అందులో నిలబడతారు, మిగతా వాళ్ళు జారిపోతూ ఉంటారు. అందుకని జారిపోవద్దురా, మళ్ళీ బియ్యమై అనుకోవద్దురా, ఆ బియ్యమైని వదిలేయరా నువ్వు. ఈ బాహ్యంలోనే అంతరంలోనే ఉన్నదంతా ఒకటే సారం. ఒకసారి తత్వీపుత్రుడు అయిన తరువాత దాని నుంచి జారే పని లేదు, జారవద్దు అని కాషనరీగా స్ట్రాంగ్గా అడ్వైస్ చేస్తున్నారు. ఆచార్య సేస్, ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ పర్సన్ యూ విల్ నాట్ కమిట్ ద మిస్టేక్. A wise person does not commit that doesn't tell me he is a wise person. Ravi Prakash is a wise person. He does not commit the mistake. He is always in the Tattvibhuta. But whereas I am not a wise person, then I will come back into Deha Bhava, Deha Bhuta. So Acharya says you should not commit that mistake. That's what they advise. Na tada atmavid bhavet. Are you an atmavid? If the answer is yes in your deepest of the deep layers, yes, you can never slip from the ఆత్మవితి ఎన్నడును అట్లుండడు. ఎందుకు? అతను తత్వీభూతుడే కనుక. 2 రీజన్స్ చెప్తున్నారు. ఆత్మవిత్ ఈ విధముగా కొంతసేపు జారిపోయి మళ్ళీ కొంతసేపు ఆత్మయందు ఉన్నాను, ఎప్పుడైతే ఆత్మ జ్ఞాపకం వచ్చిందో అప్పుడు ఆత్మయందు ఉన్నాను, ఎప్పుడైతే ఆత్మ జ్ఞాపకం పోయి దేహభావం కుదిరిపోయిందో అప్పుడు ఆత్మ నుంచి జారిపోయాను అనే దురవస్థ, అంత దూరం ఎదిగి మళ్ళీ జారిపోవడం అనేది సర్వసాధారణంరా. నిజమైనటువంటి తత్వీభూతుడు జారుబాటు ఉండదు. ఎందుకు? అతడు ఎప్పుడూ తత్వీభూతుడే కనుక. నా తదా ఆత్మవిత్ భవేత్. దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ది ఆత్మవిత్. ఆత్మన ఏకరూపత్వాత్. వై? దెర్ ఆర్ 2 రీజన్స్. రీజన్ నెంబర్ 1, ఆత్మన ఆత్మయందు ఏకరూపత్వాత్ ఒక్కటే స్వరూపము ఉండుట వలన. పంచమీ విభక్తి. సర్వరూప స్వరూప ప్రత్యవన అసంభవాత్. స్వరూపము నుండి ఎవ్వరూ జారిపో లేరు కనుక. ఫర్ దిస్ 2 రీజన్స్ తత్వవిత్ తదా ఆత్మవిత్ భవేత్, నా తదా ప్రచ్యుతో భవేత్. సదా ఏవ బ్రహ్మ అస్మీతి అప్రచ్యుతో భవేత్ తత్వాత్.
సదా అప్రచ్యుత ఆత్మతత్వదర్శినో భవేత్ ఇత్యభిప్రాయ. దానికి రెండు గీతా కొటేషన్స్ చూద్దాం, ఆలోచించండి. జ్ఞాని అండ్ అజ్ఞాని. జ్ఞాని అంటే ఎవరండి? ఇప్పుడు చెప్పారు, జడవల్ లోకమాచరేత్ అప్రఖ్యాపయన్ ఆత్మానం అహం ఏవం విధ. నేను ఎంతటి వాడను, ఏ షో లేకుండా, రెండు రెండు ఇళ్ళు ఉన్నా, మొబైల్ ఇంట్లో ఏదో కౌపీన ఆచ్ఛాదన గ్రాస మాత్ర దేహ స్థిత, శరీర పోషణార్థం లోక సంగ్రహార్థం మొబైల్ దాంట్లో వ్యవహరిస్తున్నా తాను తత్వీభూతుడే గాని మళ్ళీ ఇంట్లోకి జారిపోయాడు అనేటటువంటి బాధ లేకుండా ఉంటాడు అంటూ చెప్తున్నారు. ఓకే. కదాచిత్ మన్యతే ప్రత్యుత అహం ఆత్మతత్వాత్ ఇదానీం. రెండు కొటేషన్లు ఉన్నాయి మీద భాష్యంలో, అయిపోయింది దాంట్లో. ఎవరు? అనాత్మవిధుడు అనుకుంటున్నాడు. కదాచిత్ ఒకప్పుడు, అహం నేను, ప్రత్యుత ఆత్మతత్వాత్ ఆత్మతత్వము నుండి జారిపోయాను, ఇదానీం ఇప్పుడు, మన్యతే తెలుసుకుంటాడు. ఓ, ఐ హ్యావ్ ఫాలెన్, వాట్ ఎ గ్రేట్ బ్లండర్ ఐ హ్యావ్ కమిటెడ్. ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ ఆత్మ అండ్ ఐ హ్యావ్ బికమ్ శర్మ, ఆర్ ఐ హ్యావ్ బికమ్ విజయలక్ష్మి. ఓ, ఐ హ్యావ్ ఫాలెన్ నౌ. కదాచిత్ తత్వభూతం ప్రసన్నాత్మానం మన్యతే ఇదానీం. కదాచిత్ ఇంకొకప్పుడు తత్వభూతం, నేను తత్వభూతుడను, ప్రసన్నాత్మానం ఉపశమనము జరిగినటువంటి శాంతస్వరూపమైనటువంటి ఆత్మను ఇదానీం ఇప్పుడు అస్మి అయి ఉన్నాను అని మన్యతే కనుక్కుంటాడు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ నౌ ఆత్మ. Now anybody can ask me, come. I am Atma. But evening, don't ask me because I have got again several other Ragadvesha things to do, including, the involvement with everything around and playing around with the life. Then, oh, I have fallen. Morning, I am in the Atma. Evening, I have fallen, or the other way around. That is the status. These are two quotations. Put in that bhashyam these quotations for these two statements. Kadachit manyate pratyutah aham atma tattvat idanim. Rearrange it. Kadachit aham atma tattvat pratyutah idanim manyate. Adi. కదాచిత్ తత్వభూతం ప్రసన్నాత్మానం మన్యతే ఇదానీమస్మి. కదాచిత్ అహం తత్వభూతం ప్రసన్నాత్మానం ఇదానీం అస్మి మన్యతే. నౌ ఐఎమ్ ఇన్ ది ఆత్మ. హౌ అబౌట్ ఆత్మ? ఆత్మ ఇస్ వండర్ఫుల్. ఇట్స్ ఎ వండర్ఫుల్ టీచింగ్, వండర్ఫుల్ నాలెడ్జ్ టు నో. బట్ ఆర్ యూ ఆత్మ? నో సార్, ఐఎమ్ సారీ సార్. I have slipped from the Atma. Now I have to become Atma. He commits two mistakes. First mistake is rendu tappudu. I slipped from the Atma. You cannot slip. Then I have to become Atma. You cannot become. What you are already, how can you become? If you are a male, can you become again male? If you are a woman, can you become? What is the question? I want to become a woman. A woman says like that. If you are Atma, if you are slipping from the Atma, it's not possible. If you are Tattva Bhuta, you cannot slip. Second thing is you cannot become Tattva Bhuta again because you cannot become Atma. There are two mistakes. నా తదా ఆత్మవిత్ భవేత్, ఇది భాష్యం. అంటే ఏ ఆ విధముగా ఆత్మవిత్తుడు ఎన్నడూనూ అట్లా ఉండడు. ఎందుకు? ఎప్పుడు తత్వీభూతుడే కనుక. ఆచార్య సేస్ బోత్ ఆర్ రాంగ్. ఆత్మతత్వం ఈజ్ నాట్ జ్వరం. పొద్దున్న చాలా జ్వరం ఉందండి, 104 జ్వరం వచ్చేసిందండి, వణికిపోయాను, భయం వేసింది, చచ్చిపోతానేమో అని. మళ్ళీ ఇప్పుడు పోయిందండి, మాత్ర ఇచ్చారు డాక్టర్ గారు, గొప్ప డాక్టర్ అండి, ఒక్క మాత్ర టక్కని జ్వరం పోయిందండి, ఇప్పుడు జ్వరం లేదు. ఆత్మతత్వం అలాగా ఉంటుంది. ఓసారి పోయేది, ఓసారి వచ్చేది అది. ఇట్ ఈస్ నాట్ ఆగమోపాయి. ఇట్ ఈస్ నాట్ ద చేంజింగ్ థింగ్. ఇట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ ట్రూత్, దట్ ఈస్ కాన్స్టెంట్, దట్ నెవర్ చేంజెస్. త్రికాలబాధ్యం. ఆత్మజ్ఞాని ఎప్పుడూ తత్వీభూతుడే. మనం కూడా మనము తత్వస్వరూపులమే.
రవిప్రకాష్ గారు, శర్మ, నాగరత్నం, విజయలక్ష్మి, మరొకరు, జయక్క, అందరూ కూడా ఆత్మస్వరూపులే. కానీ తత్వీభూతులం కాము. అంటే ఆ తత్వస్వరూపమే నేనని దాంట్లో పర్మనెంట్గా నిలబడి లేము. ఆల్ ఆర్ తత్వస్వరూపస్ బట్ నా తత్వీభూత. ఆత్మవిత్ నేను ఆత్మ నుండి ఇప్పుడు జారిపోయాను. నేను ఇప్పుడు ఆత్మయందు ఉన్నాను. నాకు పొద్దున్న జ్వరం ఉంది, ఇప్పుడు జ్వరం పోయింది. నేను ఇందాకల స్టేజ్ మీద నిలబడి ఉన్నాను. ఎవరో అక్కడ కార్పెట్ లాగేశారు, వాళ్ళు దొంగ, దొంగ వాళ్ళు లాగేయడం వల్ల నేనేమో కిందకి జారిపోయాను, కింద పడ్డాను అన్నట్టుగా అన్నారు. ఎందుకు? ఆయన తాను సత్యతత్వ స్వరూపమును తెలుసుకుని ఆత్మీభూతులుగానే ఉంటారు. చూచేవారికి ఆ మొబైల్ హౌస్లో చల అచల నికేతనాలు కదా, ఆ చలదేహంలో ఉన్నట్లు అనిపించినా ఆయన అచలాత్మగానే ఉంటారు. సముత్థస్థౌ కృత సంగ అని చెప్పారు కదా. సమ్యక్ ఉత్థస్థౌ, బాగుగా ఎదిగిన స్థితిలో నిలిచి ఉన్నవారై. ఎదగడం అంటే ఏంటి? రెండే ఎదుగుదల. పడిపోతే అనాత్మలో పడిపోతే, ఎదిగితే ఇంక అక్కడే ఉండాలి అంతే. ఎక్కడ ఉండవలసిందో అక్కడ ఉంటే అది ఎదగడం, దాని నుంచి జారిపోతే అనాత్మలో ఉండడం. కృత సంఘ, ఇంకా ఏ సంఘాలు లేవు. అలా ఉంటారు వాళ్ళు అచలాత్మగా. ఆయన జ్ఞానినని బాహాటంగా ప్రకటించుకోరు. అప్రఖ్యాపయన్ ఆత్మానం. మరి ఎలా తెలుస్తుంది ప్రజలకి? ధూమలతిక, పొగ చూసి అగ్నిని ఊహించినట్లు వాళ్ళ యొక్క ప్రవర్తనను లేశంగా ఉన్నటువంటి ఇండికేషన్స్, సంకేతాలతో, ఆ సింబల్స్ చూసి దిస్ మస్ట్ బి ద రియల్ ఆత్మజ్ఞాని. ధూమలతిక అనే సంకేతం నిన్న చదువుకున్నాం. నా తదా ఆత్మవిద్ భవేత్. ఆత్మవిత్ రీజన్స్. ఆత్మాన ఏకరూపత్వాత్. ఆత్మయందు ఒకే స్వరూపము. దేర్ ఇస్ నో స్వరూప ఎల్స్ టు స్లిప్. సరే, నాకు రెండు స్వరూపాలు ఉన్నాయండి, నాకు రెండు యాక్షన్స్ అండి, నేను దుర్యోధనుడండి, నేను కృష్ణుడండి, ఇప్పుడు కృష్ణుడండి, తర్వాత దుర్యోధనుడండి అనేటట్టుగా రెండు రోల్స్ లేవు నీ. యు హ్యావ్ ఓన్లీ వన్ రోల్. యు హ్యావ్ ఓన్లీ వన్ స్వరూప. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎ మిథ్యా రోల్. It is not there. No slipping from the Atma, no scrambling back to the Atma. ఆత్మని జారిపోయాను, మళ్ళీ కష్టపడి వెదకెక్కి మళ్ళీ టప్పని జారిపోతాను, అలా ఉండదండి అంటున్నారు. ఆత్మన ఏకరూపత్వాత్. ఆత్మ అద్వయం గనుక, ఆత్మ ఇస్ ఎవర్ వన్ అండ్ ఇట్ ఈస్ ద స్వరూప. స్వరూప ప్రత్యవన అసంభవాత్. స్వరూప ప్రత్యవన అసంభవాత్ విడగొట్టుకోండి. స్వరూప ప్రత్యవనం. ప్రత్యవనం అంటే జారిపోవడం, ప్రచ్యుతి చెందడం. ప్రచ్యుతి అన్న ప్రత్యవనం అన్న ఒకటే అర్థం, జారిపోవడం. స్వరూపము నుండి జారిపోవుట సంభవము కాదు కనుక స్వరూప ప్రత్యవన అసంభవాత్ చ. మరియు టూ రీజన్స్. ఆత్మన ఏకరూపత్వాత్, అద్వయ ఆత్మ ఒక్కటే. ఆత్మ ఇస్ ఎవర్ వన్ అండ్ దట్ ఈస్ యువర్ స్వరూప. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద స్వరూప, యూ కెనాట్ కమ్ బ్యాక్ ఆర్ గో డౌన్ ఆర్ ఫాల్. నా ఆత్మానం అవసాదయేత్ అంటూ వేదవ్యాసులు వారు కాష్టం చేశారు. ఉద్ధరేదాత్మనాత్మానం. ఆత్మీభూతుడు కష్టపడి అవు. అంటే ఆత్మీభూతం అవ్వక్కర్లేదు, నువ్వు ఆత్మీభూతుడు తెలుసుకో. నా ఆత్మానం అవసాదయేత్. అక్కడి నుంచి మళ్ళీ జారి కింద పడకు. ఇదే ముండకోపనిషత్తులో ఆఖరి మంత్రం, కావాలంటే పోయి చదువుకో అంటే వేదవ్యాసులు గారు రెఫరెన్స్ ఇచ్చారు. మరియు స్వరూపము నుండి జారిపోవుట అసంభవము కనుక. నేను స్టేజ్ మీద నుంచి జారిపోవచ్చు. ఎందుకు? నేను వేరు, స్టేజ్ వేరు. అదేమిటండి మీరే స్టేజ్, నేను స్టేజ్ ఏమిటండి బాబు? నేను వేరు, స్టేజ్ వేరు. స్టేజ్ మీద నేను ఉంటాను కొంతసేపు, కొంతసేపు దింపేస్తారు నన్ను. ఎక్కువసేపు మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేసి దింపేస్తారు నన్ను. సో స్టేజ్ మీద జారిపోవాల్సి వస్తుంటుంది. ఓకే, నేను నా స్వరూపము నుండి జారిపోలేను. ఎందుకు జారిపోలేను? నా స్వరూపమే నేను కనుక. రెండూ ఒక్కటే కనుక, అహమస్మి కనుక. ఒకవేళ మనస్సు చెలిస్తే, సుఖమో రాగమో కలిగితే, దెబ్బ తగిలితే, జ్ఞానికి నొప్పి పుడితే, లేకపోతే ఆశ్రమంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే, సుఖము రాగము మనసుకు, ఓహో
మనసులో ఈ చలనాలు కలిగాయి. స్టేజ్ కదిలితే ఏ విధంగా చూస్తున్నవాడు తెలుసుకుంటాడో, సాక్షిగా అంటే ట్రైన్లో ప్రయాణం చేయక్కర్లేకుండా అక్కడ నిలబడి జెండా ఊపేటటువంటి ఆ ప్లాట్ఫామ్ కంట్రోలర్ ఎవరైతే ఆ స్టేషన్ మాస్టర్ గారు ఉంటారో, ఆయనకు ఆ ట్రైన్ జర్నీతో ఏం సంబంధం లేదు. ఆ ట్రైన్ వచ్చింది, పోయింది. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్ అంటూ ఉన్నట్లుగా మనసు యొక్క చలనాలు ఉండవు. ఒకవేళ మొబైల్లో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు అనిపించినా అది మనసు చలనమని తెలుసుకుంటారు. ఆ చలనాలతో నాకు సంబంధం లేదు. నేను ఎవరు బియ్యమై కానే కాదు. తత్వీభూతుడను, సారమను, సత్యమను, ట్రూత్ని, ఆత్మను, అహమస్మి. ఓకే, చివరికి వస్తున్నాం. వితౌట్ ఐడెంటిఫైయింగ్ విత్ ద మైండ్, if you have to improve your body, if there is a bodily ailment, you take treatment. If there is a mental ailment, you also treat that as an object and treat it and see the tattva inside, but never connect these conditions of the body and mind with our liberation. This is the message. Sadaeva Brahma Asmi iti. అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మమై ఉన్నాను. ఎప్పుడు? పొద్దున్న బ్రహ్మం అండి, సాయంత్రము మరోటండి. సదా ఏవ బ్రహ్మ అస్మి ఇది. ఐఎమ్ ఎవర్ ద సచ్చిదానంద పరబ్రహ్మ, ఓన్లీ అన్స్లిప్పబుల్ బ్రహ్మ. అప్రచ్యుతో భవేత్ తత్వాత్ మూలంలో ఉంది, కారికలో. తత్వాత్ తత్వము నుండి పంచమి విభక్తి. అప్రచ్యుతో భవేత్ జారిపోకుండా ఉండవలెను. సదా ఏవ బ్రహ్మ అస్మి ఇది. హౌ కెన్ ఐ స్లిప్ ఫ్రమ్ మై స్వరూప? తత్వాత్ అప్రచ్యుతో భవేత్. సదా అప్రచ్యుత ఆత్మతత్వదర్శినో భవేత్. సర్వకాల సర్వావస్థలయందు సదా, సర్వకాల సర్వ అవస్థలయందు నేను జారిపోజాలని అప్రచ్యుత ఆత్మతత్వ, ఆత్మతత్వమును అని దర్శన నిశ్చయంగా దర్శించిన వాడవు కమ్ము. భవేత్. జస్ట్ బీ. Don't ask how. There is only one thing, being. There is no begetting, there is no becoming, there is no going, there is no journey, there is no tirthayatra, there is no doing, there is no karma, not do nothing, nothing is required. Just be in the Atma. ఇత్యభిప్రాయ. ఇదే సారాంశము. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ చాప్టర్, దిస్ ఉపనిషత్ అండ్ ఇది వేదాంత నిశ్చయ అంటూ ముందే చెప్పారు ఆయన. ఇది భవేత్ ఇత్యభిప్రాయ. దిస్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ అవేర్నెస్. దిస్ ఇత్యభిప్రాయ అంటే దిస్ ద మ్యాటర్ ఆఫ్ అవేర్నెస్ ఓన్లీ. ఎరుక మాత్రమే. బీయింగ్, నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ నాట్ కృత్వా, ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ మత్వా. అటువంటి ఆత్మదర్శి, ఆ తత్వీభూతుడు, ఆత్మారామ, ఆత్మారాముడు ఎలా ఉంటారు? దానికి నిదర్శనంగా రెండు గీతా శ్లోకాలను ఆయన ఉదహరించారు. చూద్దాం ఆ గీతా శ్లోకాలు ఏమిటి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. ఇక్కడ ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్ సమా ఈజ్ బ్రహ్మ. సమ అంటే ఈక్వల్గా చూస్తారండి. నా అంత పొడిగా ఆయన ఉండండి, నా అంత తెల్లగానే ఆయన ఉండండి, నా అంత డబ్బే ఆయనకి ఉందండి, లేకపోతే ఆయనకి కష్టం వస్తే నాకు వచ్చిన, అది కాదు ఇక్కడ సమదర్శన. సమ ఈజ్ బ్రహ్మ. దర్ ఇస్ నో డ్యుయాలిటీ దేర్. సమదర్శిన అంటే తత్వదర్శిన, సారదర్శిన, ట్రూత్ దర్శిన, సత్యదర్శిన, సమదర్శిన, రసదర్శిన, జయదర్శిన. జయ, రస, సమ, తత్వ, సార, ట్రూత్, ఆత్మ, తురియ అన్నీ ఒకటే అర్థం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అని సప్తమిలో ఉన్నాయి. గవి హస్తిని శుని చయేవ స్వపాకే చ పండితా. హూ ఇస్ దట్ పండిత? ఆత్మీభూత ఆత్మారామ
తత్వము నుండి జారిపోకుండా తత్వనిష్టయందు ఉన్నవారు. అటువంటి జ్ఞాని విద్యా వినయ సంపన్నుని గాని, బ్రాహ్మణుని గాని, గోవును గాని, ఏనుగును గాని, కుక్కను గాని, తదితరులను గాని, స్వపాకేచ వివరించక్కర్లేదు, తదితరులను గాని ఎవరిని చూచినా వారికి వ్యత్యాసము, భిన్నత్వము కనపడదు. అంటే he has given a contrasting types of anathmas here. One is a Vidya Vinaya, the other is a Brahmana, the other one is a cow, next one is an elephant, like a dog, etc. etc. వీటిలో ఎంత వైవిధ్యం ఉన్న వాటిలో కూడా సారమైన సమం బ్రహ్మ సమదర్శిన, ఆత్మనే అన్నిటి యందు దర్శిస్తారు. అదే కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది? తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా, తత్వం దృష్ట్యా తు బాహ్యతః. ఆధ్యాత్మికంలో అంటే అంతరంగాను, బాహ్యంగాను కూడా తత్వాన్నే, సారాన్నే, సమాన్నే, రసాన్నే, జయానే, సాక్షినే, చైతన్యాన్నే, ఆత్మనే, బ్రహ్మాన్నే చూడాలి. తత్వీభూతుడవుతావు. కనుక సమం సర్వేషు ఇంకొక రిఫరెన్స్ ఇస్తున్నారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. దట్ ఈస్ ద నిజమైనటువంటి దృష్టి. అదే తత్వదృష్టి. యహ పశ్యతి, ఎవరైతే ఆ తత్వదృష్టితో తత్వీభూతుడుగా ఉంటారో సహా అతడు పశ్యతి, నిజంగా చూస్తున్నవాడు. అదే నిజమైన విషను, దృష్టి. దృష్టి అంటే చూపని కాదు, నిజమైనటువంటి విషన్. ఏమిటది? సర్వేషు భూతేషు సమం తిష్టంతం. అన్ని భూతముల యందు బ్రహ్మయే ఉన్నాడు. ఆ బ్రహ్మ ఎవరు? పరమేశ్వరం, పరబ్రహ్మ. వినశ్యత్సు, ఈ భూతాలన్నీ ఒకవేళ మార్పు చెందిన, నాశనమైన, అవినశ్యంతం, ఆ పరమేశ్వరం సమంకి వినశ్యంతం కానిది అని ఎవరైతే తెలుసుకుంటారో, యహ పశ్యతి సపశ్యతి, అదే తత్వదర్శి, అదే తత్వీభూత, అదే మనకు బహిష్లో అంతంలో కూడా, అంటే మ్యాక్రోకాసం మైక్రోకాసంలో కూడా తత్వాన్ని చూడడం అనేది అదే సరి అయినటువంటిది. రెండు ఉపనిషత్ భగవద్గీత కొటేషన్స్ ఇచ్చారు. ఇంకా ఏమైనా ఉన్నాయా చూద్దాం, మనం కలుపుకుందాం. సమం అంటే బ్రహ్మ, పరమేశ్వరుడు, అన్ని భూతముల యందు నిశ్చితంగా ఉన్న తత్వము, సారం, సత్యం. ఈ భూతముల నామరూపాదులు నశించిన సత్యం నశించదు. ఇదే సత్య దర్శనము. భూతముల నామరూపాదులు ఫ్యాక్ట్స్, సత్యం అనేది ట్రూత్, అది నశించదు. ఇదే సత్య దర్శనము. అదే అపశ్యతి సపశ్యతి అంటే. అదే అదే గీతలో 6:29 సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని, సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. అన్ని భూతముల యందు తత్వాన్ని, తత్వమునందు అన్ని నానాత్వాలు ఇమిడి ఉన్నాయని, చ ఆత్మని ఈక్షతే చూస్తాడు యోగయుక్తాత్మ. అతడు సర్వత్రా, అంతటా, అంటే బయట, లోపల. తత్వం బాహ్యం ఆధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః సర్వత్ర సమదర్శన. సమం అంటే బ్రహ్మ, తర్వాత సమం బ్రహ్మ, సర్వత్ర బ్రహ్మ దర్శన, సర్వత్ర తత్వదర్శన, సర్వత్ర ట్రూత్ దర్శన, సర్వత్ర సార దర్శన, నాట్ ఫ్యాక్ట్ దర్శన. ఈశావాస్యం ఏమంటుంది? యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి. మీద శ్లోకము, ఈ శ్లోకానికి మిర్రర్ ఇమేజ్, ఇకో. 6:29 ఈజ్ ఎ ఇకో ఆఫ్ ద ఈశావాస్య 06. యస్తు, ఎప్పుడైతే తూ, యహ ఎవరికైతే, యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి, అన్ని భూతముల యందు ఆత్మస్వరూపాన్ని చూస్తున్నారు. సర్వభూతేషు, అన్ని భూతముల యందు ఆత్మానం
అంటే మళ్ళీ ఆత్మనే చూస్తున్నారు. తతహ అటువంటి వారు న విజుగుప్సతే, వాళ్లకు సర్వ దుఃఖాలు పోతాయి, వాళ్లకు ఏ క్షీణదోషా అంటారు. యస్మిన్ సర్వాణి భూతాని, నెక్స్ట్ శ్లోకం ఈశావాస్యంలో, యస్మిన్ ఏ స్థితిలో అయితే సర్వాణి భూతాని అంటే కనిపిస్తున్నవి నేను లోపల బయట అనే వ్యత్యాసం లేకుండా ఆత్మాయేవ భూత్ విజానత, ఇవన్నీ ఆత్మస్వరూపమే అని తెలుసుకుంటారో తత్ర, అటువంటి వారికి ఆ స్థితిలో, తత్ర అంటే కండిషనల్ సప్తమి, అటువంటి స్థితి యందు కహ మోహ, మోహమెక్కడిది, కహ శోక, శోకమెక్కడిది. శోకమోహాలు ఎప్పుడైతే మనసు వాడతామో ప్రచలిత మనసు అవుతుందో అప్పుడు శోకమోహాలు ఉంటాయి. అప్రచలిత మనసు, కదలడం లేదు, మనసుతో ఒకవేళ కదులుతున్నా ఆ మనసుతో ఐడెంటిఫికేషన్ లేదు, అప్పుడు కుమోహ కశోక. Because moha and soka are problems of, or the attributes of the mind, and I am not the mind. What am I to do with these things? I don't have anything. ఏకత్వం అనుపశ్యత అంటూ సకల శృతి సారంగా ఒకే విషయాన్ని మనం గట్టిగా నేర్చుకున్నాం. इति श्रीमत्परमहंस परिव्राजकाचार्यस्य गोविंद भगवत पूज्यपाद शिष्यस्य श्रीमत्शंकर भगवतौ भगवतः कृतौ माण्डूक्योपनिषदि गौडपादीय कारिकाणां च भाष्ये द्वितीयं वैतथ्य प्रकरणम् हरिः ओम् तत्सत्. ఎంతటితో మాండూక్యోపనిషత్తునందలి శ్రీ గౌడపాదాచార్యుల వారి చేత బోధింపబడిన కారికలకు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యులైనటువంటి శ్రీ శంకర భగవత్పాదులచే రచింపబడిన భాష్యము ద్వితీయ వైతథ్య ప్రకరణం సంపూర్ణం, సమ్యక్ పూర్ణం. హరి ఓం తత్సత్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. మనము మాండూక్యోపనిషత్తుని అధ్యయనం 8 ఆగస్టు 24 మొదలు పెట్టుకున్నాము. 60 ఎపిసోడ్స్గా చదువుకొని 2 ఏప్రిల్తో మొదటి ప్రకరణాన్ని ముగించుకున్నాము. ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు. మళ్ళీ 4వ తారీఖు నుంచి వైతథ్య ప్రకరణం మొదలుపెట్టుకుని ఏప్రిల్లో ఈ సంవత్సరంలో ఈనాటితో వైతథ్య ప్రకరణాన్ని ముగించాం. మొదటి ప్రకరణం ఆగమ ప్రకరణాన్ని చదవడానికి 60 ఎపిసోడ్స్, ఇది చదవడానికి 40 ఎపిసోడ్స్. మొదటిదానికి 8 నెలలు, దీనికి 6 నెలలు సమయాన్ని ఉపయోగించి అధ్యయనం చేసి చక్కగా ఒక ఒక పారం ఒడ్డు చేరాం. ఇంకా ఒడ్డు దగ్గర నుంచి మళ్ళా జారిపోకుండా ఉండడమే బోధన. వాట్ ఈస్ ది ఎసెన్స్? యు బికమ్ ది ఆత్మ, దర్ ఇస్ నో బికమింగ్. ఐ వాంట్ టు బికమ్ ఆత్మ, యు కెనాట్. ఐ వాంట్ టు బిగెట్ ఆత్మజ్ఞాన, యు డోంట్ హ్యావ్ టు. వై? యు యువర్ సెల్ఫ్ ఆర్ ది ఆత్మ. అండ్ ఓన్లీ వన్ కాషన్ ఈజ్ నెవర్ నా ఆత్మానం అవసాదయేత్ తద్వాత్ అప్రచ్యుతో భవేత్. That is the essence of this Upanishad so far. Then there is 2 more prakaranas are coming. Every teaching is over. What else is left for me to learn? I have already become Tatvibhuta. I should not come down from the Tattva. Tatvibhuta స్థితిలోనే ఉండమన్నారు. మళ్ళీ ఇంకేమిటి? అద్వైత ప్రకరణం, జగత్తు ద్వైతము. ఈ ద్వైతము లేదు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తోంది, గురువులు బోధించారు. 2 ప్రకరణాలలో జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం అని నేర్చేసుకున్నాం. మరి అద్వైత ప్రకరణంలో ఏమిటి? అద్వైతాన్ని నీవు తార్కికంగా యుక్తితో నిరూపించగలవా? అపార్ట్ ఫ్రమ్ ద శృతి ప్రమాణం. కీపింగ్ aside the శృతి ప్రమాణ ఫర్ ఎ వైల్, కెన్ యూ టెక్నికలీ, లాజికలీ, న్యాయ మీన్స్ న్యాయ డిసిప్లిన్,
ఆ ఆ దర్శనం ప్రకారంగా యుక్తితో నీవు అద్వైతము స్థిరము, ద్వైతము లేదు అని నిరూపించగలవా అంటూ నిరూపించి చూపిస్తారు అద్వైత ప్రకరణలు. ఆ తరువాత అలాత శాంతి ప్రకరణం, అందులో వివిధ దర్శనాలలో ఉండేటటువంటి లోపములను ఖండిస్తూ అద్వయ ఆత్మను మరొక్కసారి స్థిరపరుస్తారు. ఆ రెండిటికి బహుశా 8+6 14 నెలలు పట్టినది, మరొక 14 లేక 16 నెలలు ఆ రెండు ప్రకరణాలు పట్టవచ్చు. ఎంత సమయమైనా మనం లోతుగా ఆ భగవత్పాదుల భాష్యాన్ని, గౌడపాదుల వారి కారికలను, ఇతర ఉపనిషత్తులను, దాంతోపాటు మన భగవద్గీతను, పరమార్థానంద స్వామీజీ టీచింగ్స్ను, ఆనందగిరి గారి భాష్యాన్ని, తత్వజానంద, దయానంద, తరువాత చిన్మయానంద వారి పుస్తకాలను అప్పుడప్పుడు వాటి రెఫరెన్సెస్ను తెలుసుకుంటూ ముందుకు కొనసాగించడానికి అనుజ్ఞేయమని ఆ శంకర భగవత్పాదులను, గౌడపాదులను, తద్వారా పరబ్రహ్మను మనం ప్రార్థించుకుందాం. ఇంతటితో ఈనాటి అధ్యయనం సమాప్తం. అయితే మన ప్రార్థన ఉంది కదా. సత్యేన లభ్య తపసా హి ఏషాత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతః శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. ఇప్పుడు న్యూ కమర్స్ కొంతమంది ఉన్నారు, పాత వాళ్ళకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆగమ ప్రకరణం తాలూకా పీడిఎఫ్లన్నీ ఒక చోట, వాటి యొక్క వీడియోల యొక్క ప్లేలిస్టు 60 ఎపిసోడ్స్, ఇవి 40 ఎపిసోడ్స్, ఇవి రెండు వేర్వేరు ప్లేలిస్టులుగా, వేరువేరు పీడిఎఫ్ ఫైల్స్గా ఉన్నటువంటి లింక్స్ షేర్ చేయబడతాయి. అందరూ మళ్ళా మొదటి నుంచి మాండూక్యం ఇప్పుడు ఆరంభం చేశాం అనుకున్నట్టుగా కూర్చుని ఒక 2 నెలల పాటు మళ్ళీ రెండు ప్రకరణాలను దినానికి ఒకటి చొప్పున ఈ 100 ఎపిసోడ్స్ని అధ్యయనం చేయాలి. మినిమం 100 డేస్ పడుతుంది. అలా చేస్తే మనం ఎక్కడున్నామో తత్వీభూతులు అవ్వగలమా లేదా అనేది తెలుస్తుంది. ఆ అధికారిత్వం వస్తే ఆటోమేటిక్గా యు ఆర్ దేర్. వన్స్ యు ఆర్ దేర్, దెర్ ఇస్ నో పాయింట్, నో క్వశ్చన్ ఆఫ్ స్లిప్పింగ్, బికాజ్ స్వరూపాత్మయే మనము కనుక. ఓకే, అందరికీ ఓపెన్ చేస్తాను, చూడండి. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्।